హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఆ తర్వాత ఆ రాత్రంతా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. జాబ్ అయితే వచ్చింది కానీ ఆఫీస్కి రాలేదు కనుక ఆఫీస్ మొత్తం తిప్పి చూపించాడు వివేక్. ఇక ఆ తర్వాత బయట స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసి దాదాపు మార్నింగ్ అవుతూ ఉండగా తనని తీసుకుని వెళ్ళి ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టాడు. సోనియా మనసులో ఏదో తెలియని ఆలోచనలు. అతనికి ఎలా ఉందో తెలియదు కానీ సోనియాకి మాత్రం అస్సలు నిద్ర పట్టడం లేదు. పదే పదే అతనితో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. తన మనసుని తానే ప్రశ్నించుకుంటూ, అసలు ఈ ఫీలింగ్ ఏంటి, నాకే అర్థం కావడం లేదు. తనని నేను ఇంతగా ఇష్టపడుతున్నానా? చూడకముందు ఉన్న ఫీలింగ్ కంటే చూసి తనతో గడిపిన క్షణాల వల్ల వచ్చే ఫీలింగ్ ఇంకా స్పెషల్గా ఉంది అని తన మనసులో అనుకుంటూ అతని గురించి తలుచుకుంటూ ఉంది. ఇలా సోనియాకి ఒక్కో రోజు మాత్రమే కాదు, దాదాపుగా తను ట్రైనింగ్ పీరియడ్ 3 నెలలు కూడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. నైట్ రావడం, సోనియాని బయటకు తీసుకొని వెళ్ళడం, అలా తిరిగి రావడం, ఇలా వివేక్ చేస్తూ ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఇంకాస్త బలపడడం స్టార్ట్ అయింది. అయితే ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకున్న సోనియా తిరిగి ఆఫీస్కి వెళ్లాల్సిన సమయం దగ్గర పడింది. ఆఫీస్లో వివేక్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు వారిద్దరి విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియదు. ఇకపై ఎవరికి కూడా తెలియకూడదు అని ఆమె దగ్గర మాట తీసుకున్నాడు. అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే సోనియా చిన్న వయసు నుండి చాలా సాంప్రదాయంగా పెరిగిన అమ్మాయి కాబట్టి ముద్దు వరకు ఓకే, కానీ శారీరకంగా ఒకటవ్వడం అంటే తనకి చాలా భయం వేసింది. అందుకే వివేక్కి చెప్పేసింది, ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దు, నేను వాటికి సిద్ధంగా లేను అని. ఆమె అంత గట్టిగా చెప్పడంతో మరొక దారి లేక వివేక్ కూడా దానికి ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నాడే కానీ తన మనసులో చాలా కోరికలు ఉన్నాయి. ఎందుకంటే వివేక్ కొన్నాళ్ళు ఫారెన్లో ఉండి చదువుకొని వచ్చాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు తనకి బాగా ఫారెన్ కల్చర్ అలవాటైంది. అమ్మాయిలతో తిరగడం, ఎంజాయ్ చేయడం, ఇలా చాలా ఉన్నాయి. అయితే సోనియా వద్దు అంది కాబట్టి తను కూడా వద్దు అని అనుకున్నాడు. ఇక సోనియా విషయానికి వస్తే తను ఆఫీస్కి మొదటిసారి వచ్చింది కనుక తనని వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం కలిసి పార్టీ ఇవ్వమని అడిగారు. పార్టీ అంటే ఏమి ఇవ్వాలి అని అంది సోనియా. ఏముంది, పబ్కి తీసుకుని వెళ్ళు, బిల్ కట్టేసాయి అన్నారు. అమ్మో పబ్బా అని మనసులో అనుకుంది కానీ పైకి చెప్పలేదు. మళ్ళా బయటకు చెప్తే వాళ్ళంతా తన గురించి ఏమనుకుంటారో ఏమో అని పబ్కి వదిలే, కానీ నా ఫ్లాట్కి రండి, మీరు ఏం కావాలన్నా అక్కడే తెప్పిస్తాను అని సోనియా చెప్పింది. సరే ఫ్లాట్లో అయినా పార్టీ బాగానే ఉంటుందిలే అన్నట్లు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఒక డేట్ ఫిక్స్ చేసుకోమని, పార్టీకి అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పారు. వాళ్ళందరూ అనుకున్న విధంగానే సోనియా డేట్ ఫిక్స్ చేసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసింది. ఇక వాళ్ళందరికీ కావాల్సినవన్నీ షాపింగ్ చేసి ఫ్లాట్కి తీసుకుని వచ్చింది. అందరూ కూడా తనని ఆల్కహాల్ కావాలని అడిగారు. కాదు కూడదు అనకుండా ఎవరికి ఏం కావాలో అన్నీ తీసుకొని కావాల్సినవన్నీ తీసుకుని వచ్చి పెట్టింది. అసలు కదా ఇప్పుడే మొదలవుతుంది. తన అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యేసరికి టీం మెంబర్స్ కూడా ఒక్కొక్కరు ఫ్లాట్కి రావడం మొదలుపెట్టారు. వారితో పాటు వాళ్ళ టీం లీడర్ అయిన వివేక్ కూడా వచ్చాడు. ఇక అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. డ్రింక్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఫుల్ మ్యూజిక్ పెట్టి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అందరూ కూడా అలసిపోయి కూర్చొని అందరం కలిసి ఏదైనా గేమ్ ఆడదామా అని అనుకున్నారు. సరే ఆడదామని అందరూ కూర్చొని తాగేసిన బీర్ బాటిల్స్ స్పిన్ చేస్తూ ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉన్నారు. అయితే సోనియా ఛాన్స్ వచ్చింది. ట్రూత్ ఆర్ డేర్ అని తనని అడిగినప్పుడు డేర్ చేసేంత డేర్ నాకు లేదు అని మనసులో అనుకుని ట్రూత్ అని చెప్పింది. వెంటనే ఒకరి వైపు ఒకరు చూసుకొని, నీ బిహేవియర్ని బట్టి నువ్వు ఈ రిలేషన్షిప్లో ఉన్నావని అర్థమవుతుంది, కానీ ఎవరితో ఉన్నావో మాకు తెలియాలి, వాళ్ళ పేరేంటో చెప్పు అని అందరూ కలిసి అడిగారు. సోనియాకి టెన్షన్ మొదలైంది. మేము ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా నువ్వు ఆన్సర్ చేయకపోతే పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు. ఆ టైంలో తనకి వివేక్ వైపు చూడాలన్నా కూడా చాలా భయం వేసింది. ఇక వెంటనే సరే పనిష్మెంట్ ఇవ్వండి, నేనైతే చెప్పలేను అని తను అంది. వెంటనే బీర్ బాటిల్ తీసి ఆమె వైపు చూపిస్తూ ఫుల్ బాటిల్ ఎత్తేయాలి, లేదంటే నీ లవర్ పేరు చెప్పు చాలు అని అన్నారు. తనకి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. తనకి అస్సలు అలవాటు లేని పని, వీళ్ళేమో తాగే వరకు వదిలేలా లేరు. తనకిచ్చిన ట్రూత్ కంప్లీట్ చేయలేకపోవడమే కాకుండా పనిష్మెంట్ కూడా చేయకపోతే వాళ్ళు అసలు ఊరుకోరు. అందుకే అతి కష్టం మీద తాగడం స్టార్ట్ చేసింది. మరోవైపు తన కొలీగ్స్ అందరూ కూడా పార్టీ కంప్లీట్ చేసుకోవడంతో ఒక్కొక్కరు తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇక మత్తులో ఉన్న సోనియాకి ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు.
ఫుల్ బాటిల్ తాగేంత వరకు ఎవ్వరూ ఊరుకోలేదు కనుక తన పరిస్థితి దారుణంగా ఉంది. అందులోనూ మొదటిసారి తాగడం. దాంతో ఆమెకు స్పృహ కూడా లేదు. ఇక అలా అందరూ వెళ్ళిపోగా ఆఖరికి వివేక్ మాత్రమే అక్కడ ఉన్నాడు. ఫ్లాట్ మొత్తం ఖాళీ అవడంతో అతను వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. సోనియా చూస్తే ఫుల్గా మత్తులో మునిగి సోఫాలో పడుకొని ఉంది. ఇక వెంటనే తనని ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టాడు. తన శరీరం తనకి స్వాధీనంలో లేదు. సోనియా బెడ్పై ఎలా పడుకొని ఉందో కూడా తనకి తెలియని పరిస్థితుల్లో ఉంది. అయితే ఆమెను అలా చూస్తున్న వివేక్ ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా తన వల్ల కావడం లేదు. అందమైన అమ్మాయి, అంతేకాకుండా ఇంకా కన్యగానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సోనియా చాలా అందంగా ఉంటుంది. తనకి ఎక్కడ ఏం ఉండాలో అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. దానివల్ల వివేక్ ఆమెపై నుండి తన చూపు తిప్పుకోలేకపోయాడు. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. అసలు వివేక్ ఇప్పుడు సోనియాని ఏం చేయబోతున్నాడు? ఒకవేళ వివేక్ ఇప్పుడు సోనియాతో శారీరకంగా కలిసినా కూడా కనీసం వాళ్ళ ఆఫీస్లోనే తెలియకూడదు అనుకున్నవాడు తర్వాత జీవితం తనతో పంచుకుంటాడా? సోనియా వివేక్తో కలిసి జీవితం మొత్తం మధురమైన జ్ఞాపకాలను గడుపుతూ ఉంటుందా, లేక అతనిని ఒక జ్ఞాపకంలో గుర్తు చేసుకోవాల్సి ఉంటుందా? ఇవన్నీ తెలియాలంటే ముందు ముందు అప్డేట్స్ అస్సలు మిస్ కాకుండా చూడాలి.